నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ పదాధికారుల సమావేశం దేవులపల్లి మనోహర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ గజ్వేల్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నర్సారెడ్డి, ప్రతాప్ రెడ్డి మాటలు ఓ డ్రామా అని అన్నారు. వారి మధ్య చీకటి ఒప్పందం ఉందని, కేవలం ఎన్నికల వేళ వారిద్దరి చుట్టూ గజ్వేల్ రాజకీయాలు ఉన్నాయి అన్నట్లు ఈ డ్రామాకు తెరతీశారని విమర్శించారు. వారికి గజ్వేల్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 2014కు ముందు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఏం చేశారో, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ప్రతాప్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో గజ్వేల్ అభివృద్ధి పనులను పూర్తి చేయించడంలో బీఆర్ఎస్ గజ్వేల్ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గజ్వేల్ ప్రజల చిరకాల కోరికైన రైల్వే లైన్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లతో మళ్లీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు కొలువుల నరేందర్, ఐల మహేందర్, మంద వెంకటేష్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు మైసా విజయ్, నాయని సందీప్, వడ్డేపల్లి ప్రసాద్, మాడ్గరి నరసింహ, బీజేపీ పట్టణ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, ఢిల్లీ నవీన్ ముదిరాజ్, కోశాధికారి లింగంపల్లి హరికుమార్, అధికార ప్రతినిధులు ఎల్లా బాబు, ఎర్రగొళ్ల రాజు యాదవ్, వివిధ మోర్చాల అధ్యక్షులు మెతుకు కరుణాకర్, కుంకుమ రాణి, సంగం కరుణాకర్, గడ్డమీది ప్రశాంత్, దువ్వల రాజు యాదవ్, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ సాయి తేజ, పోలింగ్ బూత్ అధ్యక్షులు పవన్ కుమార్, కురుకల శ్రీకాంత్, సంఘం కుమారస్వామి, శివ, సామి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी नायकत्వం రోజు గజ్వేల్ రాజకీయాలు పార్లమెంట్ స్థాయిలో ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంది. గజ్వేల్ నుంచి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతాప్ రెడ్డి గారు నిలబడుతున్నారని అందరికీ చెప్పుకొని ఎందుకు ఇలా వెనుకంజ వేశారనేది వాళ్ళు తెలియజేయాలి. ఎందుకనంటే బీఆర్ఎస్ ఓటమి దాదాపు రాష్ట్రంలోనే ఖరారైపోయింది అనేది వాళ్ళకి తెలిసి యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయడం అనేది ఇలా వాళ్ళ ఓటమి ఖాయమైంది అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్కు అభ్యర్థి దొరికే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంకా అభ్యర్థుల వేటాలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లాలో చురుగ్గా ఈరోజు ఈ జిల్లా సమస్యల మీద ప్రత్యేక గళం వినిపించిన ఇలా మా మాధవనేని రఘునందన్ రావు గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, ఈరోజు మేము ప్రచారంలో కూడా ముందుండడం ఈరోజు జరుగుతూ ఉంది. మొన్ననే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇలా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో 400కు పైగా సీట్లతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది అనేది ఎన్నికలకు ముందు వేళ ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక అంత్యోదయ సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా దేశంలో ఉన్న పేదలకు చిట్ట చివరి వారికి కూడా ఈరోజు వైద్యము, ఆహారము, ఈరోజు ఏదైతే మనిషికి అవసరమైన వసతులను కల్పించిన ప్రభుత్వం ఏదంటే ఇలా కింది స్థాయి వరకు ఆలోచించిన ప్రభుత్వం ఏదంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈరోజు దేశంలో చిన్న స్థాయిలో ఉన్న సమస్యలు ఇలా అంత్యోదయ సిద్ధాంతంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా ఉచిత రేషనే కానీ ఇవ్వడం కరోనా కష్టకాలం నుంచి మొదలై ఇప్పటికి కూడా ఇంకా ఉచిత రేషన్ కొనసాగడం, కరోనా కష్టకాలంలో కూడా ఫ్రీ టీకా ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులను ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని ఇలా రైతులకు పెట్టుబడి సాయమే కానీ అదేవిధంగా ఇట్లా అనేక
వసతులను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఇలా దేశంలో కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు ఈరోజు దేశంలో కాశ్మీర్ అంతర్భాగమే కానీ ఈరోజు భవ్యమైన రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల హిందువుల కళ, ఈ దేశ ప్రజల కళ. ఇలా అయోధ్య కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించిన వారి ప్రాణాల త్యాగాలను విలువరించి ఈరోజు రామ మందిర నిర్మాణాన్ని చేపట్టడం, అదేవిధంగా ఇలా ముస్లిం వర్గానికి చెందిన ఏదైతే మహిళలకు రక్షణ కవచంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిలబడి ఇలా ఏదైతే త్రిపుల్ తలాక్ చట్టాన్ని కూడా ఇలా రద్దు చేయడం, ఇదే విధంగా దేశంలో ప్రతి ఒక్కరూ అంతర్భాగమే అనే విధంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా దేశంలో నడుస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు 400 సీట్లకు పైగా ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ప్రజలు నిర్ణయించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మెదక్ పార్లమెంటుకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ టికెట్లు కేటాయింపులు చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. కేవలం బీఆర్ఎస్ 9 ఏళ్ల ప్రభుత్వం, 9.5 ఏళ్ల ప్రభుత్వంలో ఈరోజు లబ్ధి పొందిన వారిని ఇలా కోట్లు అవినీతి చేసి దండుకున్న వారిని అభ్యర్థిగా నిలబెట్టడం అంటే ఈరోజు అర్థమైపోతుంది మేము ఓడిపోతున్నాం. కేవలం ఇలా పైసలు దండిగా సంపాదించుకున్న క్యాండిడేట్లనే పెట్టాలనేది ఇలా బీఆర్ఎస్ డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఇలా వెంకటరామరెడ్డి గారిని నియమించడం, ఇలా వెంకటరామరెడ్డి గారు ఇదే ఆర్ఎన్ఆర్ కాలనీ, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఇలా పట్టి పీడించి వాళ్లకు ఒక యమకింకరం లాగా తయారై వాళ్ళను అరిగోస పెట్టి వాళ్ళను వెంకటరామరెడ్డి గారిని ప్రజలు ఖచ్చితంగా ఓడగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇలా నరసారెడ్డి గారు మీద చిత్తశుద్ధి లేదు. 2014 ముందు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న నరసారెడ్డి ఏం నిధులు తీసుకొచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండు అనేది ప్రజలందరికీ ఇక్కడికి తెలుసా. అదేవిధంగా 2014 నుంచి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మధ్యలో చేరిపోయిన ప్రతాప్ రెడ్డి గారు, ఇలా నేనే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ప్రతాప్ రెడ్డి గారు మరి ఇలా గజ్వేల్ అభివృద్ధిని ఎందుకు అరాకొరా పనులతో ఆగిందో ప్రతాప్ రెడ్డి గారు చెప్పాలి. ఇలా వీళ్ళిద్దరూ గతంలో వీళ్ళు దొంగలు, తోడు దొంగలే. అదేవిధంగా 2018లో కూడా కలిసి ఇలా వాళ్ళు ఆ ఎన్నికల వీళ్ళిద్దరిని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇలా అనేది తేటాతెల్లమైపోయింది. ఖచ్చితంగా గజ్వేల్లో ఈరోజు 135,000 కోట్ల పైగా ఇలా భారతీయ జనతా పార్టీకి లక్ష్యంగా పెట్టుకొని గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరూ ప్రజలు కూడా ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఇలా మూసీ నదిలో వేసినట్టు అయిపోతుంది. కాబట్టి 400 సీట్లలో నరేంద్ర మోడీ సైన్యంలో ఈ రఘునందనుని కూడా ఉంచాలనేది ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మా సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.